ఎవడు సన్మార్గాన్ని ఎంచుకుంటాడో వాడు తన మంచికే ఎంచుకున్నాడో, ఎవడు అపమార్గంలో ఉంటాడో అపమార్గం వాడికి శాపమై పగలిన రోజున కాటేస్తుంది అని. ఆ రోజున దూతలు, ఆత్మలు, ప్రవక్తలు, సర్వ మానవులు బారులు తీర్చి నుంచుంటారు. నోరు విప్పి మాట్లాడలేవు. ఈరోజు సాకులు చెప్పేస్తారు, పై కుదరదు, పై మాకు నమాజ్కు రావాలంటే కుదరదండి, రంజాన్లో కూడా ఉండలేనండి, ఇంట్లో పని మొత్తం చేయాలి, చేలో పని ఉంది, షాపులో ఒక్కడనే ఉండాలి, కుంటి సాకులు అయ్యో మీ మౌల్ సరుకు చెప్పేస్తావు. కానీ ఆ రోజు నీ నోటికి తాళం వేస్తాను అన్నాడు. అబద్ధాలు మరి ఆ రోజు ఏం చెప్తావు? ఆ రోజు రావడం తథ్యం. సూర్యుడు తూర్పు ఉదయిస్తున్నాడు అన్నది ఎంత సత్యమో, మనిషి మరణించిన తర్వాత అదే విధంగా లేపబడతాడు అన్నది అంతే సత్యం. మళ్ళా ముందు నువ్వు నుంచోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహాన్ని మీరు లెక్కించదలిస్తే లెక్కించలేరు. మానవులారా ఎలా తిరస్కరించగలవయ్యా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు లేని నిన్ను పుట్టించాడు, ఈ భూమి మీదకు పంపించాడు. మరి నమాజ్ ఎందుకు చదవకున్నావు? మా సలకకుం ఫీ సకా ఖాలూ లం నకు మినల్ ముసల్లీన్. ఎందుకు మీరు నరకంలోకి వచ్చారు? ఈ అగ్నిగుండంలో కాలిపోయే పాపాలు ఏం చేశారయ్యా? మీరు ఎందుకు వచ్చారు అని దూతలు అడుగుతారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్ కరీం అమ్మా బఅద్. ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان فمن شهد منكم الشهر فليصوم فمن كان مريضا أو على سفر فعدة من أيام أخرى يريد الله بكم اليسر ولا يريد بكم العسر ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహబరాల స్వామి, యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి విశ్వసార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా, తన వారసులుగా చేసుకోలేదు. ఆయనకు వారసుల అవసరం లేదు. ఎందుకంటే మనం చచ్చిపోతాం కాబట్టి మన ఆస్తి పాస్తులను అనుభవించడానికి ఒక కుమారుడు ఉండాలి, మనకు సంతానం కావాలి అనుకుంటాం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చావన్నదే లేనివాడు, చావుని సృష్టించిన వాడు, చావుకే చావునిచ్చేటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనకు భార్య అంటూ లేనప్పుడు కుమారుడు ఎలా కలుగుతాడు అన్నాడు. కామ క్రోధ మోహమద వాంఛల్యం బలపతీతుడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో, దీన్ని పాలించడంలో, నియంత్రించడంలో, దీన్ని నడపడంలో ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. సమానులు, సమకాలికులు, సహవర్తులు, ఆయన లాంటి వారు, ఆయనను పోలిన వారు. లైస కమిస్లిహి షైఉన్, ఆయనే ఈయన, ఈయనే ఆయన అనటానికి లోకమందు ఎలాంటి పోలిక మాదిరి లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే ఆకాశాన్ని ఆధారం లేకుండా నిలబెట్టాడు, భూమిని పర్వతాలను మేకులుగా పాతాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తాడు, నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోస్తాడు, రకరకాల రంగులు, రుచులు, సువాసనలు కలిగిన ఆహార పదార్థాలను సృష్టించి సృష్టిలో ఉన్న సర్వ జీవకోటికి కావలసిన అనుదైన ఆహారాన్ని అందించేటువంటి ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు, నరుడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు లేనివాడు, తల్లి గర్భంలో పట్టేవాడు కాదు, ఈ భూమి మీద పుట్టేవాడు కాదు. ఆకాశ లోకాలపై
సమస్త జగత్తు పైన ఉన్నటువంటి ఆ సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడయ్యున్నాడు. ఇక్కడ మనల్ని చూస్తూ ఉన్నాడు, మన మాటలు వింటున్నాడు. నీ గుండె చప్పుడు ఆయనకు తెలుసు, నీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య ఆయనకు తెలుసు, చర్మం మీద స్వేద రంధ్రాలను ఆయనకు తెలుసు, నీ మనసులో ఉన్న మర్మములు ఆయనకు తెలుసు, నువ్వు ఏం చూస్తున్నావో కూడా ఆయనకు తెలుసు. అర్ధరాత్రి కటిక అమావాస్య చీకటిలో నల్లటి కొండ మీద నల్లటి చిన్న చీమ నడుస్తున్నా చూస్తాడో వింటాడు ఆయన రాసు. قل لو كان البحر مدادا لكلمات ربي لنفذ البحر قبل ان تنفذ كلمات ربي ولو جئنا بمثله مددا. మరి అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ యొక్క గొప్పదనాన్ని లిఖించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కళలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటిని అంతటిని సిరాగా మార్చి ఆయన మాటలు రాయడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి. సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. మరో సప్త సముద్రాల నీరు తెంచి సిరాగా మార్చి ఆయన మాటలు రాయడం ప్రారంభించిన అవి అరిగిపోతాయి, కానీ అల్లాహ్ మాటలు మిగిలే ఉంటాయి ఆయన కోసం. అందుకని ప్రతిరోజు ముఅజ్జిన్ మస్జిద్ నుంచి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే అన్నింటికంటే గొప్పవాడు, ఆకాశం కంటే గొప్పవాడు. ఆకాశాలను చిత్ర కాగితాలు మాదిరి చుట్టేసి తను కుడి చేతిలో పట్టుకుంటాను అంటున్నాడు. అంతటి గొప్పవాడిని నమ్ముకున్నావయ్యా నువ్వు, అల్హమ్దులిల్లాహ్. కానీ ఆ భయం మనలో లేదు. మాలకుం లా తరజూన లిల్లాహి వఖారా వఖద్ ఖలఖకుం అత్వారా ألم تر كيف خلق الله سبع سماوات طباقا وجعل القمر فيهن نورا وجعل الشمس سراجا. మరి అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ అంటే నీకు భయం లేదా? చిన్న ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ లైసెన్స్ చూపెట్టినాడు, కటకడ మునిగిపోయి ఏం చేయాలి అర్థం కాదు, ఎంత అడుగుతాడు అర్థం కాదు, అది ఏదో కేసు తీసుకుంటాడేమో, బండి కీస్ తీసుకుంటాడేమో చెప్పేసి ఒళ్ళంతా తడిచిపోద్దే. ఒక్క కానిస్టేబుల్ ముందు లేదా స్టేషన్ లో ఎస్ఐ ముందు సమస్త జగత్తును పుట్టించినటువంటి అల్లాహ్ ముందు నువ్వు నుంచున్న రోజున నీ గతి ఏం కావాలి? يوم يقوم الروح والملائكة صفا لا يتكلمون إلا من أذن له الرحمن وقال صوابا ذلك اليوم الحق. ఆ రోజున దూతలు ఆత్మలు ప్రవక్తలు సర్వ మానవులు బారులు తీర్చి నుంచుంటారు. నోరు విప్పి మాట్లాడలేవు. ఈరోజు సాకులు చెప్పేస్తాం, పై కుదరదు, పై మాకు నమాజ్కు రావాలంటే కుదరదండి, రంజాన్ లో కూడా ఉండలేనండి, ఇంట్లో పని మొత్తం చేయాలి, చేలో పని ఉంది, షాపులో ఒక్కడనే ఉండాలి, కుంటి సాకులు అయ్యో మీ మౌలు సాకులు చెప్పేస్తావు. కానీ ఆ రోజు మీ నోటికి తాళం వేస్తాను ఉన్నాడు అబద్ధాలు సాకులు చెప్పి. మరి ఆ రోజు ఆ రోజు రావడం సత్యం. సూర్యుడు తూర్పు ఉదయిస్తున్నాడు అన్నది ఎంత సత్యమో, మనిషి మరణించిన తర్వాత అదే విధంగా లేపబడతాడు అన్నది అంతే సత్యం. అల్లా ముందు నువ్వు నుంచోవాలి. తుమారే పాస్ ఏ సమాధానం ఉంది నీ దగ్గర? మాలకుం లా తరజూన లిల్లాహి వఖద్ ఖలఖకుం అత్వారా. సృష్టి ప్రక్రియలో అనేక దశల గుండా నేను తీర్చిదిద్దినటువంటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ అంటే భయం లేదా? ఒక వీరి బిందువు ద్వారా నీ జీవితాన్ని ప్రారంభించాడే. తండ్రి నుంచి వెలువడినటువంటి ఒక శుక్రకణము, తల్లి అండాశయం నుండి వెలువడినటువంటి ఒక అండము, రెండు కలిసి తల్లి గర్భాశయగా అంధకారం 3 పొరల చీకట్లలో మోసే తల్లి కూడా తెలియదు నా పిల్లాడు ఎలాంటి పుడతాడో, కనీసం రంగు కూడా తెలియదు, నల్లడు పుడతాడా, తెల్లడు పుడతాడా, సాపుసా పుడతాడా, నాకు కొట్టేవాడు పుడతాడా, నాకు పెట్టేవాడు పుడతాడా, పంచులు పుడతాడా, ఈడ జేబులు కొట్టేవాడు పుడతాడా, ఈడ ఎలాంటి మేధావి అవుతాడా, పిచ్చోడు అవుతాడా, మోసే తల్లికి కూడా తెలియదు.
సృష్టి ప్రక్రియలో అనేక దశలే ఉన్నా నేను అద్భుతంగా చిత్రీకరించాడు. వీరిద్దరు నెత్తుడి ముద్దగా చేశాడు, నెత్తుడి ముద్ద కంటగా చేశాడు, కంటను ఎముకగా చేశాడు, ఎముక పైన చర్మాన్ని తొడిగాడు, చుట్టానికి కళ్ళు ఇచ్చాడు, వినడానికి చెవులు ఇచ్చాడు, మాట్లాడి నోరు ఇచ్చాడు, ఆలోచించినటువంటి మేధస్సు ఇచ్చాడు, నడిని తిరించి అధికారులు పెట్టి నాటిసిగా పర్యాంతో శరీరంలో ఉన్న అంగాన్ని నీకు తెలియదు. కళ్ళు ఉండాలి, గుంటూరు అయిపోతాను, చెవులు ఉండాలి, లేదా చెవులు అయితాను, కాళ్ళు ఉండాలి, లేదా గుంటూరు అయిపోతాను, మంచి ఆలోచన ఉండాలి, అది పిచ్చోడు అయిపోతాను. والله أخرجكم من بطون أمهاتكم لا تعلمون شيئا وجعل لكم السمع والأبصار والأفئدة لعلكم تشكرون. నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీకేం కావాలో నీకు తెలియనప్పుడు మొత్తాన్ని నీకు ఇచ్చాడే, కానీ ఎప్పుడు నేను ఆయనకు నువ్వు కృతజ్ఞతలు తెలిపావా? ఎవరి దగ్గర పెళ్లి తీసుకుంటాము, నెంబర్ వేసుకుని పేరు రాసుకున్నాం, నెంబర్ ఇచ్చేసాము, తిరిగి ఇచ్చేటప్పుడు ఏం చెప్తాం? సార్ థ్యాంక్ యూ. 10 అంకెలు నెంబర్ వేసుకోవడానికి పెళ్లి ఇచ్చేవాడికి థ్యాంక్స్ చెప్పావు. 6 అక్షరాల పేరు రాసుకొని ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ చెప్పావు. మరి రాసి చెయ్యి ఇచ్చిన వాడికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? చెయ్యలేకపోతే నీ బతుకు దేంతో వస్తుంది? మానవులారా, ఏ అనుగ్రహాలను మీరు తిరస్కరించగలరు అంటున్నాడు. कौन कौन सी नियमों की इनकार करते हो? ఎలాంటి ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు? ఒక్కసారి ఆలోచించు. నువ్వేదో మేసలు వెలిసి కాళ్ళ కలిసి రొమ్ము చుచ్చుకొని రెంటా చూద్దాం ఉంటావు. ఒక్క బొట్టన వెళ్ళు పొరపాటున కట్ అయిపోయింది. అన్నం మొత్తం కలుపుకో ఒకసారి ట్రై కరోజీ. ఈ బొట్టనే నీకు లేదు, కలుపు చూడండి ఒకసారి ఏమైపోతే. చూడండి సార్, ట్రై చేయ. అల్లా సుబ్హానహు వ తఆలా అనుగ్రహాలు ఏంటో నీకు అర్థమైతే ట్రై చెయ్యి. ఈ బొటన్ వీల్ లేదు నీకు, ఈ మొత్తం రాదు అసలు. ఎందుకు? ఈ రెండు సపరేట్ హైట్, ఈ రెండు ఇదొక సైడ్, ఇదొక హైట్, ఇదొక హైట్, ఈ 4 ఇలా కలిస్తే నీకు గ్యాప్ ఉండదు, నీకు మొత్తం అందరూ నీకు కలుపుకోలేవు. కానీ అల్లా సుబ్హానహు వ తఆలా ఒక్కదాని ద్వారా ఎంత అద్భుతం ఉన్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా అనుగ్రహాన్ని మీరు లెక్కించదలిస్తే లెక్కించలేరు. బతుకైపోతుంది. చూడు, ఈ చెయ్యి ఇలా బెండ్ అవుతుంది కదా, ఏమన్నా బోల్డ్ ఫిట్టింగ్ పెట్టుకున్నాడు, వెల్డర్ దగ్గరికి వెళ్ళి వెల్డింగ్ షాప్ లో వెళ్ళి ఏమన్నా బోల్డ్ ఫిట్టింగ్ అని పెట్టుకోలేదు కదా, ఆటోమేటిక్ గా బెండ్ అయిపోతుంది. ఒక్కసారి ఈ బెండింగ్ లేదు సార్. ఇప్పుడు అందరూ మొత్తం నోట్లో పెట్టా చూడు, వచ్చిందా? ఇలా బెండుగా వస్తుంది సార్. ఇలా బెండింగ్ లేదు వరకు ఇంకెవడు వాడు నువ్వు పెట్టి పెట్టుకోవాలి, అంతే. నువ్వు పెట్టుకోలేవు, ఎందుకంటే ఇక్కడ దాకా రాదు కదా. నువ్వు అల్లాకి ఎలా తిరస్కరిస్తావు? నమాజ్ చదువుంటే రానంటే ఏంటి? ఉపవాసాలు ఉన్నారంటే కుదరదంటే ఏదన్నా పొరపాటు జరిగిందనుకో, ఒక్క స్ట్రోక్ ఇచ్చాడు అనుకో, ఎక్కడో ఇంట్రుకు వాసంత నరం ఒకటి బ్లాస్ట్ అయిపోయింది, చెయ్యి కాలు ఇంకా నడవలేడు, చెయ్యి బాధ తప్పి లేపలేడు. كيف تكفرون بالله وكنتم أمواتا فأحياكم ثم يميتكم ثم يحييكم. మానవులారా, ఎలా తిరస్కరించగలరయ్యా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు లేని నిన్ను పుట్టించాడు, ఈ భూమి మీదకు పంపించాడు. మరి నమాజ్ ఎందుకు చదవవు నువ్వు? మరి ఎందుకు నువ్వు మసీదుకు రావు అంటున్నాడు. అంత పెద్ద ఆకాశాన్ని ఆధారం లేకుండా అడిగించాడే. సూర్య చంద్రులను ఆయన అత్యున్నతమైనటువంటి దేదీప్యమానంగా ప్రకాశించినటువంటి దీపాలుగా పెట్టాడే. నీకోసం విశ్రాంతి కోసం రాత్రిని పెట్టాడే, ఉపాధి కోసం పగటిని పెట్టాడే, కాలాన్ని కాలచక్రాన్ని తిప్పుతూ ఉన్నాడే, నిన్ను అత్యంత అద్భుతంగా సుందరంగా సృష్టించాడే. తాను కోరుకున్న రూపాన్ని నీకు ఇచ్చాడే. నువ్వు ఎర్రగా ఉండాలా, తెల్లగా ఉండాలా, ఎద్దుగా ఉండాలా, నల్లగా ఉండాలా, పొట్టిగా ఉండాలా, ఎలా ఉండాలా, నీ రూపాన్ని ఆయన డిజైన్ చేశాడే. అసలు ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎవరింట్లో పుట్టాలి, ఏ శతాబ్దంలో పుట్టాలి, ఏ దశాబ్దంలో పుట్టాలి, ఏ జిల్లాలో పుట్టాలి, ఏ మంటలో పుట్టాలి, ఏ ఊళ్ళో పుట్టాలి, ఏ తల్లి కడుపులో పుట్టాలో మొత్తం కూడా ఆయన డిసైడ్ చేసి భూమి మీదకు పంపించాడే. మరి ఆయన ఆరాధించడం కోసం నాకు కుదరదంటావు. నువ్వు పిలిచినప్పుడు అట్లానే వెళ్ళిపోతాను, లేదంటే విజయవాడలో ఉన్నాను, కొంచెం పల్లికి వెళ్ళి భార్య పిల్లల్ని చివరిసారిగా పలకరించుకొని వస్తాను, అప్పుడు తీసుకెళ్ళి కానీ అవకాశం ఉంటుందా? ఎంతమంది విజయవాడ చచ్చిపోరా, లేదా నందిగంలో చచ్చిపోతామేమో.
ఎవడు చెప్పగలడు? వమా తద్రి నఫ్సు మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సు బిఅయ్యి అర్దిన్ తమూత్. ఏ మానవుడు ఏం సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు, ఏ భూభాగంలో నువ్వు చచ్చిపోతావో కూడా నీకు తెలియదు అన్నాడు. ఏం సంపాదిస్తావు? సంపాదన డబ్బు 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 24 గంటలు. ఇదివరకు కాలంలో గుండెంట లఫ్ డఫ్ లఫ్ డఫ్ అని కొట్టుకునేదంట. ఇప్పుడు అందరికీ డబ్బు 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 అని కొట్టుకుంటారు. అందరికీ ఊరికి ప్రశాంతి లేదు. ఎట్టయినా పర్వాలేదు, హరామైన పర్వాలేదు. మన దగ్గర 2 రూపాయలు వడ్డీ అంటాడు, ధర్మా వడ్డీ. అసలు వడ్డీలో ధర్మా వడ్డీ ఉంటుందా? వడ్డీలో ధర్మా వడ్డీ ఉంటుందా? వడ్డీ అంటేనే హరాం అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వారం రిబా మీకోసం నిశ్చయను. వడ్డీలో 70 పాపాలు ఉన్నాయి. 70లో చిన్నదిందంటే సొంత తల్లితో వ్యభిచారం చేసిన దానికంటే ఘోరం ఉంది. ఇంకెన్ని పాపాలు ఉండే? నువ్వేమనుకుంటున్నా? వాళ్ళ అమ్మా నాన్న దగ్గర కూడా వడ్డీ వసూలేస్తున్నాడు. తోడ పుట్టినటువంటి అన్నదమ్ముల దగ్గర కూడా తీసుకుంటున్నాడు. ఎంత ఘోరమైనటువంటి నీచమైన వ్యవహారం. అందుకని మనం హరాం తింటున్నాం కాబట్టి మనల్ని శైతాను హరానికి దూరం చేస్తూ ఉంటాడు. ఎలాంటి బ్రతుకుతామండి? మీ నాన్నగారి పేరు చెప్పండి. మీ నాన్నగారి పేరు అబ్బాయి నామ క్యా హై? సైదా నన్నే. వాళ్ళ నాన్న పేరు ఆయన మర్చిపెట్టారు. మీ నాన్నగారి పేరు చెప్పండి. వాళ్ళ నాన్న పేరు ఏ 30 మార్క్ ఎక్స్ట్రా వచ్చింది. మీరు చెప్పండి మీ నాన్నగారి పేరు. అబ్దుల్. వాళ్ళ నాన్న పేరు మరి మన పేరు కూడా చెప్పు. ఎందుకు చెప్పండి? ఫోన్ ఇచ్చావుగా, నువ్వు చచ్చిపోతే వాడు రీల్స్ చూసుకుంటా కూర్చుంటాడు అంతే. వాడు మీ నాన్న మన పేరు కూడా. ఎందుకంటే ఒక్కటి నాన్న పేరు ఎందుకు చెబుతావు అంటే సన్ ఆఫ్ అని ఉంటారు, అందుకని చెబుతారు అంతే. సన్ ఆఫ్ ఎక్కడ పెట్టిన సన్ ఆఫ్ అంటుంది, సర్టిఫికెట్ లో సన్ ఆఫ్ అని ఉంటుంది, అందుకని నాకు అప్పుడు గుర్తుంటుంది. ఈ రోజు నీ పిల్లలకు ధర్మం నేర్పట్ల. కనీసం నీ పిల్లగాడిని మసీదుని తీసుకురావాలి, ఒక సోనా నేర్పాలి, ఇదిగో నా పిల్లగాడికి దువా నేర్పాలి, బెట నై కర్నా ఏ షీరింగ్ ఏ పెద్ద చెప్పి కనీసం చూస్తున్నాను. మేరా బేటా మెహనత్ నై పడినా, మేరా బేటా అసలు నాకు ఎండలో రాకూడదు, నా పిల్లగాడికి బాగా సంపాదించాలి. నువ్వు చచ్చిపోతే పాట నైలో చేతితో మేసి పడ్డావు అంటాడు. వాడు డబ్బుల కోసం చదివిస్తాడు బేస్మా. వాడికి ఎందుకు? వాడు ఎక్కడో వాడు సున్నత ప్రకారం ఇది తండ్రి చచ్చిపోతే కొడుకు జనాజా చేయాలి, కొడుకు తెచ్చి తండ్రి చేయాలి. నువ్వు ఎవడో వాడి మన రాష్ట్రంలో కాదు, మన భాష కాదు, వాడి డబ్బుల కోసం చేస్తాడు, నీకు ప్రేమపూర్వకంగా చేస్తాడు. నీ కొడుకుని నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయించి ఎక్కడో లండన్లోనో అమెరికాలోనో ఆస్ట్రేలియాలో వచ్చేవాడి దానికి 2-3 లక్షలు సంపాదించడం. నువ్వు చచ్చిపోతే కనీసం అల్లా నా తండ్రిని క్షమించల్లా, కబర్ బాధ నుంచి కాపాడల్లా అని దువా కూడా చేయడు. అప్పుడు నీకు బిడ్డలు ఉంటే ఇంటికి లేకపోతే మరి ఎందుకోసం బ్రతుకుతుంది? ఎవరు నువ్వు చచ్చిపోతే ఉంచుకుంటారు. ఇప్పుడు చచ్చిపోయాడండి అని చెప్పగానే ఎప్పుడు పారేస్తారంటే జనాజా ఎప్పుడు మట్టికే బ్రేక్ వస్తారు, అంతేనా? ఎన్ని రోజులు ఉంచుకుంటారు? ఎవరు అడుగుతాడా? లేదంటే బాగా సంపాదించేశాడు, ఒక 40 ఎకరం పొలం కొన్నాడు, అంత ఏడంది మన వాళ్ళకి 40 ఎకరం వాడు ఎవరు ఉన్నారు? 4 ఎకరాలు ఉంటే కూడా అంత మాత్రమే మనలో. మరి ఎంత సంపాదించినా నువ్వు చచ్చిపోగానే తీసుకెళ్లి సమాధిలో పెట్టేస్తారు కదా. మరి ఏం తీసుకెళ్తున్నావు? చచ్చిపోయాడు అనగానే అందరూ అమ్మాయి మరి ఏంటి గుంటకి వెళ్ళారా, గుంట తీసుకొచ్చారా, కుసులకి ఏర్పాటు చేశారా, మరి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారా, అమ్మాయిని వేడబాకలు ఏడితే వాటికి వస్తాడా, నీకు తల్లి వచ్చింది, పిల్లలు భయపెట్టేశారు, మరి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేశారా, మరి కానీ లేట్ అయిపోతుంది, జాబ్ టైం కూడా అయిపోతుంది, మరి తీసుకెళ్లాలంటే ఇబ్బంది, దూరం, అక్కడ ఏముందో మరి అంతా. రేపు నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత నేను చెప్పుకునేది. మరి వాడు ఏం చేశాడు, ఆ షాప్ ఏం చేశాడో లేకపోతే ఏం చేశాడో దీని గురించి కాదు. నిన్ను పంపించి ఏర్పడే తర్వాత కొట్టుకుంటారు. ఆ షాప్ నాకు, ఈ ఇల్లు నాకు, ఆ ఫ్లాట్ నాకు, ఆ బంగారం నాకు, అప్పుడు కొట్టుకుంటారు. ముందు నిన్ను పంపించి ఆడ పారేసేటువంటి ఏర్పాట్లు చెప్తారు. ధర్మం కూడా అది చెప్పి శరీర ప్రకారంతో ఉంటారు కదా. మనం దీనికోసం ఆరాటపడుతుంది. నమాజం అంటే అస్సలు కుదరదండి, పని ఉంది. ఇంత మంచి మసీదు కట్టుకున్నామే, అసలు జమాత్ వస్తుందనంటే కదా. 1 సఫ్ 2 సఫ్లా. రేపు అడిగిన రోజు అడిగే మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? నమాజ్. మా సలకకుం ఫీ సకర్ ఖాలూ లం నకు మినల్ ముసల్లీన్. ఎందుకురా మీరు నరకంలోకి వచ్చారు? ఈ అగ్నిగుండంలో కాలిపోయే పాపాలు ఏం చేశారయ్యా, మీరు ఎందుకు వచ్చారు అని దూతలు అడుగుతారు.
అప్పుడు ఏముంటుంది తెలుసా మనిషి, కాలు లన్నకు మినల్ ముసల్లీన్, అజాన్ వింటా ఉండేవాళ్ళం, నమాజ్ టైం కూడా మాకు తెలుసు, మసీదులో పేష్మంగారు మైకులో నమాజ్ చదువుతున్నాం, మీ బసాట్లో కూర్చొని ఫోన్లు చూసుకున్నాం, పనికిరాని రాజకీయ ముచ్చట్లు చెప్పుకున్నాం, మేము నమాజులు చదివే వాళ్ళం కాదు. నాకు ఇష్టం వస్తే నమాజ్కి వచ్చేవాడిని, కష్టం వస్తే మానుకునేవాడిని. ఇష్టంతో ఇష్టంతో అబ్బో నమాజ్కి వెళ్తే కొంచెం బాగుంటుంది, చాలా మంది టోపీ పెట్టుకుంటే సలాం చెబుతారని చెప్పేసి, గడ్డం పెట్టుకుంటే బొజులు కట్టారని చెప్పేసి ఇందుకోసమా? నమాజులు చదివే వాళ్ళం కాదు. మరి ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో నమాజు ఎప్పుడైనా 5 పూట్ల జమాతో చదువుతున్నావా? ఆమె ఆషికే రసూలీ అంటాడు ఒక్కొక్క ఆయన పెద్ద మహమ్మద్ బోట్లు పెట్టేశారు, వాడు ముఖం మీద ప్రవక్త సరస్సు సున్నతుండదు. బోట్లు పెట్టేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించడం అంటే ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం ప్రకారం ఆయన అడుగుచాడల్లో నడవడం, ఆయన ప్రేమించడం. కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహి ఫత్తబిఊని యుహిబ్బుకుముల్లాహ్. నిజంగా అల్లాహ్ మీద ప్రేమ ఉంటే నా ప్రవక్తని అనుసరించండి, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ పాపాలను మన్నిస్తాడు, మిమ్మల్ని కనికరిస్తాడు, మీ కర్మలు స్వీకరిస్తాడు అని చెప్పాడు. కానీ మన పనులు ఏమి ఆగకూడదు, కోరుకుంటారు, మనం చేసుకుంటాము అని. అస్తగ్ఫిరుల్లాహ్. జీవితం క్షణభంగురమే. గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. కన్ను తెరిస్తే ఉయ్యాలా, కన్ను మూస్తే నిన్ను మొయ్యాలా. ప్రపంచంలో రాజులను కొన్నోళ్ళు మట్టిలో కొనుక్కున్నారే, సామ్రాజ్యాలు పరిపాలించిన చక్రవర్తులు ఎందరో కారకరూపంలో కలిసిపోయారే, సూపుడు మీద ప్రపంచాన్ని శాసించిన నియంత్రణ ఎంతో మంది కాటి మట్టిలో కుళ్ళిపోయారు. మనం ఎంత అసలు ఇంతవడికి ఆనందం అర్థం నేర్చుకోవాలా? ఒక్కొక్కళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెట్టి నమాజ్ చదువుతున్నాం, సూర్య ఫాతిహా మాని మనకు తెలియదు, అర్థం ఏంటో నాకు తెలియకుండా బ్రతుకుతున్నాం. మన నిజంగా అల్లా ఇష్టపడతారండి మనల్ని? చిన్నప్పుడు ఏదో నేర్చుకున్న 4 సూరాలు ఇన్నాకైనా వాళ్ళ సరి అలంతరకాయ ఇంకొంచెం ఏడునవుతే ఇంకో 6-5 దగ్గర పోయి 10 సూరాలకు పోతున్నాడు. ఆ 4 సూరాలతో నీ కాటికి వెళ్తే కాట్లు నీకు స్వర్గం కిటికి తెరుస్తారా? ఎలా ఇష్టపడతాడు సరే సుభాన్. ఏదో కోలాచారం మళ్ళీ శనివారం వెళ్తారు, మేము వీళ్ళేమో ఆదివారం వెళ్తారు, మేము సాయంత్రం కాబట్టి శుక్రవారం వెళ్ళాలి అని చెప్పి శుభం వస్తుంది. ఈ రోజు కూడా ఏదో కొంత సందాయించాం కాబట్టి ఇస్తిమాకు బాగుంది ఏమనుకుంటారో, పోయి అలా కనపడి వచ్చేద్దామని అని చెప్పేసి, మళ్ళీ ఎవరు పోకపోతే పిల్లలకు పెళ్లి చేయలేమో, కబర్స్థాన్లో పెట్టనేరేమో అని చెప్పేసి భయంతో వచ్చేవాడు ఇంకొంతమంది అంటారు. ఇష్టపడతారు సార్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. పవిత్రమైన రంజాన్ రాబోతుంది. షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్రమైనటువంటి ఈ ఖురాన్ మేము రమదాన్ మాసంలో అవతరింపజేశాము. ఎంత ఘనమైనటువంటిది! సుబ్హానల్లాహ్. ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాన్ ఎంచుకున్నాడు. రంజాన్ లో ఖురాన్ గ్రంథం వచ్చింది కాబట్టి రంజాన్ యొక్క ఘనత పెరిగిపోయింది. సలఫ్లు 6 నెలల ముందు నుంచి అల్లాహుమ్మా బల్లిగ్నా రమదాన్, అల్లా మమ్మల్ని రంజాన్ దాకా చేర్చు, రంజాన్ లో బ్రతికించు, రంజాన్ని మాకు దక్కించు, అల్లా రంజాన్ యొక్క పుణ్య ఫలాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించు. రమదాన్ కోసం అంత ఏర్పాటు. ఇమాం ఇబ్న్ జౌజీ రహిమహుల్లాహ్ అంటున్నారు, ఒకవేళ సమాధుల్లో పూడ్చిపెట్టిన వాళ్ళకి, సమాధుల్లో చచ్చిపోయి కబర్స్థాన్లో ఉన్నారు ఊరిపేట కాట్లో, వాళ్ళకి బతికే అవకాశం లభిస్తే వాళ్ళు అల్లాతో కోరుకుంటారట, అల్లా భూమి మీద మాకు ఒక్కరోజు రంజాన్ లో ఉపవాసం ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించాలా. మళ్ళీ సమాధులు వచ్చినా పర్వాలేదు, రంజాన్ లో ఒక్కరోజు మాకు. ఎన్ని రంజాన్లు నువ్వు మిస్ చేశాను? ఎన్ని రంజాన్లు भाई मैं 15 से रात మాట్లాడు కొడుకు కూడా అంటాడు, నైవేద్య సదామి से शुरू करता हूं అంటాడు. ఇది ఊరు అప్పించినట్ట, ఊరుగా కనికరం చూపించినట్ట. ఫమన్ షహిద మిన్కుమ్ అష్-షహ్ర ఫల్యసుమ్. ఇక మీదట ఎవరైతే రంజాన్ మాసాన్ని పొందాడో, అంటే నువ్వు రంజాన్లో చచ్చిపోతే నీ మీద లేదు. షహీద్ కంటే ముందు వెళ్ళాడండి తల్హా బిన్ ఉబైదుల్లాహ్ రదియల్లాహు తఆలా అన్హు. కల వచ్చింది, ఒక వ్యక్తి అల్లాహ్ మార్గంలో, ఇద్దరు ఒకేసారి ఈమాన్లో వచ్చారు. ఒక వ్యక్తి దైవ మార్గంలో షహీద్ అయ్యాడు, మరో వ్యక్తి
1 సంవత్సరం తర్వాత చనిపోయాడు. షాయిల్ స్వర్గం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా మీ టైం రాలేదు, మీరు ఆగండి అన్నారు. తర్వాత ఎవరైతే సహజ మరణం పొందాడో ఆ వ్యక్తి లాగానే సొంత ద్వారాలు తెచ్చారు. ఆశ్చర్యపోయాడు తలహాబిన్ ఉబైదుల్లా. ఊరు మొత్తం చెప్పడం మొదలు పెట్టేశాడు. ఏంటి షహీద్ కంటే ఈయన ముందెళ్ళాడు, షహీద్ కంటే ముందెళ్ళాడు, అవిజెట్ పాసిబుల్, ఎలా ఇది సాధ్యం అని చెప్పేసి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి తెలిసింది. ఏంటి జరిగింది అని చెప్పేసి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారా, ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? ఆ చనిపోయినటువంటి వ్యక్తికి రంజాన్ దొక్కలేదు, తర్వాత ఈయన రంజాన్ పొందాడు, రంజాన్ తర్వాత ఈయన చచ్చిపోయాడు కాబట్టి ఓ రంజాన్ గా ఫజీలత్ అన్నారు. మరి ఎంత పవిత్ర రంజాన్లో ఇన్ని సంవత్సరాలు ఎన్ని పోగొట్టుకున్నాం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క ఉపవాసం ఏ కారణం లేకుండా జానిపుచ్చారు. माँ की ऊँट लेना पहले थोड़ा बीपी चढ़ गया, उस वास्ते मैं छोड़ देता हूँ, शुगर डाउन हो गया मैं छोड़ दी. ये कहानी है. فمن كان مريضا ولا سفر فعدة من أيام أخرى. ఒకవేళ నువ్వు రోగిష్ఠుడు ఏంటి, డాక్టర్ చెప్పాడు అబ్బాయి నువ్వు ఉపవాసం ఉంటే చచ్చిపోతావు, డేంజర్, నీ రోగం పెరిగితే నువ్వు ఇబ్బంది పడతావు, ఇది ఆ టాబ్లెట్ వేసుకోకపోతే అన్నిర్విషమైనటువంటి ఏదో తరదరి పడిపోతావు, లేకపోతే ఏదో జరిగింది, రోగం పెరిగింది, చచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది రోగిష్ఠుడు అంటే. मुझे बीपी है, मुझे सदर है, मैं रोजा रखता हूँ, ये बीमारी नहीं. ఈ బీపీలు షుగర్లు ఉపవాసం ద్వారా కంట్రోల్ అయింది. అల్హమ్దులిల్లాహ్. డాక్టర్ ఒకవేళ నువ్వు చచ్చిపోతావు, రోగం పెరిగిందంటే వాడు ఎవరికి సఫర్ లో ఉన్నారో, ఈ రోజు సఫర్ కూడా సరస్వతి ఏదైనా సఫర్ ఎప్పుడైనా సఫరే కాబట్టి, అంటే ప్రయాణంలో ఉంటే ఆ ఇఫ్తార్ కానీ లేకపోతే ఇంకోటి కానీ నీకు దక్కదు అనేటువంటి ఆలోచన ఉంటే, సఫర్ చేయడం ఇబ్బందిగా ఉంటే ఆ ప్రయాణికుడు రోగిష్ఠుడు అది వస్తుంది. గర్భిణీ స్త్రీలు, బాధిత స్త్రీలు, ఎవరైతే పీరియడ్ లో ఉన్నారో వీళ్ళు తప్ప. నా వల్ల కాదు, నాకు అలవాటు లేదు, నేను మధ్యలోంచి ఉంటాను, నేను లాస్ట్ లో ఉంటాను, ఒక్కటి విడిచిపెడితే నువ్వు చచ్చిపోయేదాకా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు రోజు నువ్వు ఉపవాసం ఉన్నా రంజాన్ లో ఒక్క రోజాకి సమానం కాదు. అల్లాహ్. మరి ఎన్ని విడిచిపెట్టే, నిజంగా చెప్పండి, ఎన్ని విడిచిపెట్టే? ఇప్పుడు దాకా 30 రోజులు నేను ఉపవాసం ఉన్నానండి. నాకు జ్ఞానం వచ్చిన కాడి నుంచి అన్నుడు చేతులు ఎత్తున్నా ఒకసారి. 30 అల్లా చూస్తున్నాడు. అంటే ఇంతమంది మిగతా ఉండలేదు. దారుణం తెలుసా అమ్మ, మీరు కూడా ఆలోచించుకోండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సౌములి ఇది నాది లఅల్లకుం తత్తఖూన్ అన్నాడు. యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్ లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఉపవాసం మీ మీద విధిగా చేయబడింది, ఎందుకంటే మీకు భయం, భక్తి. ఇప్పుడంటే ఫిబ్రవరిలో వచ్చిందండి, 22 స్టార్ట్ అయింది. భయంకరమైనటువంటి మే నెల జూన్ లో 45 డిగ్రీల సెల్సియస్ దప్పికతో నేల పెసగట్టకపోయి ఆకలితో పొట్ట నకనకలాడుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్నాడు, తలుపులు మూసాడు, కిటికీలు మూసాడు, ఏసీలో ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఉన్నాయి, టేబుల్ మీద ఫ్రూట్స్ ఉన్నాయి, ఎవడు చూడడం అడిగేవాడు కూడా లేడు. 2 ఫ్రూట్స్ తినేసి నీళ్లు తాగేసి మూతుసులు బయటకు వచ్చాడు అనుకోండి, క్యావరే కైకాయని ఎవడని అడుగుతాడా? అసలు ఎవడన్నా చూసాడా? మరి తిన్నారు ఎప్పుడన్నా మీరన్నా? कोई देखे तो नहीं देखे तो भी मुझे मेरा अल्लाह देखता है, वही तकवा है. అది తక్కువ అంటే పాపం టైం కూడా అయిపోయింది అనుకుంటా అంటే దీన్ని బట్టి ఏంటి తక్కువ? అదే ఎవరు చూసేవాడు లేడు. నేను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి ఆ నీళ్ళు కట్టుకుని ఎండాకాలం అయితే నీళ్ళు కూడా పోసుకుంటాడు, సింహం కూడా కట్టుకుంటాడు. రోజు చేసేటప్పుడు నాకు కూడా తడిసింది, ఎవరికి పక్క వస్తువు చేసేవాడు కూడా తెలియదు. కానీ ఇక్కడ గేటేస్తాడు, చుక్క కూడా దిగని ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దిగితే ఎవరికి తెలియదు కూడా, అసలు పక్కన ఎవరికి తెలియదు. కానీ అల్లా తల్లా నన్ను చూస్తున్నాడు, ఇది దిగితే నా ఉపవాసం భాగమైపోతుంది. తక్కువ 6 గంటల 15 నిమిషాలకి ఇఫ్తారీ. ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటల 16 నిమిషాల 50 సెకండ్లు అయింది. ఫ్రూట్స్ తెచ్చుకున్నావు, ఖర్జూరం తెచ్చుకున్నావు, మంచి చల్లటి ఫ్రిడ్జ్ లో నీళ్ళు తెచ్చేసుకున్నావు, నీకు కావాల్సిన మిగతా ఫ్రూట్స్ కూడా అన్నీ వండి 6 గంటల 16 నిమిషాల 50 సెకండ్లు తింటావా?
టచ్ करते नहीं 55 సెకండ్లో టచ్ करते 59 సెకండ్లో లేదు, ఆ 17 నిమిషం పడాలి, అజాన్ వినాలి, అప్పుడు టచ్ చేస్తాడు. తక్కువ ఆ క్రమశిక్షణ, డిసిప్లిన్, పంక్చువాలిటీ, అదే ఉపవాసం. అంటే పాపం చేసే ప్రతిసారి ఎవడు నిన్ను చూడకపోయినా, నువ్వు ఒంటరిగా ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఏం చేస్తున్నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు. లోకం చూసినా చూడకపోయినా ఆ పాపానికి దూరంగా ఉండడానికి, తఖ్వాని ఇవ్వడానికి ఈ రమదాన్ ఒక ట్రైనింగ్ పీరియడ్. ఒకడు ఇఫ్తారీ అయిందో లేదో ముందు మళ్ళీ లాగేసి కొఫా 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 అవుతుంది, సుపోసే అయిపోయి మాట్లాడు. వాడి ఉపవాసం దండగా. సిగరెట్లు, బీడీలు, సొట్లు నువ్వు తాగటానికి మళ్ళీ వదిలి పెడితే ఉపవాసం ఉంటే ఉపయోగం. అందుకని ఉపవాసము ఇంద్రియాల ఉపవాసం పాటించాలి అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం ఉంటాడు. ఇక మొబైల్లో పెట్టాడంటే మగం ఎన్ని సినిమాలు చూస్తాడో, ఎన్ని ఆటలు చూస్తాడో, ఎన్ని ఆటలాడతాడో. ఆమెతే సీరియల్ ఉంటుంది, ఇంట్లో దొంగల బండ పట్టించుకోదు పాపం మహాతల్లి. ఈ విధంగా ఎవడైతే ఉపవాసం ఉండి అబద్ధాలు ఆడతాడో, ఉపవాసం ఉండి సాడీలు చూస్తాడో, ఉపవాసం ఉండి అశ్లీలమైన వాటిని చూస్తాడో, ఉపవాసం ఉండి తగులాడతాడో, కష్టపడ్డ ఫలితం దక్కని రైతులు లాంటి వాళ్ళు, వాళ్ళకి ఆకలి దప్పికలు తప్ప రోజా యొక్క ప్రతిఫలం లభించుకోవాలి. ఉపవాసం మాట్లాడుతుందండి. ఉపవాసం ఎప్పుడన్నా మాట్లాడిందా? అదే మా ఊళ్ళో మాట్లాడుతుంది, మీ ఊళ్ళో ఎట్లా మాట్లాడింది అనుకుంటారు. ఈ ఊళ్ళో ఆ ఊళ్ళో మాట్లాడదు, భూమి మీద మాట్లాడదు, అల్లా దగ్గర మాట్లాడుతుంది. సుబ్హానల్లాహ్. ప్రళయదినం రోజున ఉపవాసం ఉంటుంది. అల్లా ఈ నీ దాసుడిని ఎంతగానో ఇబ్బంది పెట్టాను, ఆకలితో నాకరాడిపోయాడు, దగ్గుడతో నాలుకంతా పెరుసుకెక్కపోయింది, అందమైన వారి అలంకరించుకొని పక్కనే ఉన్న కామవాంఛను కూడా దూరం చేశాను. అల్లా ఈ నీ దాసుడిని ఇబ్బంది పెట్టాను, ఇతన్ని నరకం అని అగ్నికోళం నుండి కాపాడు అని నీ ఉపవాసము, నీ గురించి నువ్వు నిష్ఠగా ఉంటే నీ ఉపవాసం మాట్లాడు. నిష్ఠకి డూప్లికేట్ అనుకో ఉపయోగం లేదు. అంత పెద్ద ప్రళయ దినం రోజున కోటాను కోట్ల మంది హాజరయ్యేటువంటి ఆ ప్రళయ దినం రోజున కిటకిట్లాడిపోతా ఉంటారు. ఇప్పుడు ఇంకా ఇంతమంది వచ్చారు, కిటకిట్లాడిపోతే ఆ రోజున ఉపవాసం ఉన్న వాళ్ళ రండి, మీరు ఆ జనాల్లో ఇబ్బంది పెట్టిన అవసరం లేదు. ఇదిగో మీకోసం స్పెషల్ ఎంట్రన్స్. ఎవరు ఉపవాసం ఉన్నారు అల్లాహ్ ప్రసన్నత కోసం వాళ్ళు దర్జాగా అందరూ ఇరుకొని తొక్కుని చేస్తా ఉంటారు. ఇక్కడ ప్రశాంతంగా ఆ ద్వారం పడేంత మనుషులని చెప్పారు. ఇక మీదట ఎప్పటికి కూడా అది మళ్ళీ తెరవబడదు. ఉపవాసం ఉన్నాడు అందరూ రాకపోతారు, మోస్తారు, ఇక తెరవబడదు. నీ ఉపవాసం యొక్క నిష్ఠ ఉంటే అది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉపవాసం అల్లాహ్కు చెందింది. ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయాన తన చేతులతో ఆ ఉపవాస ప్రతిఫలాన్ని ఇస్తాను అంటున్నాడు. నా కోసం ఉన్నాడు. అన్ని అలవాట్లు. పొద్దున్న 7:30 టిఫిన్ చేస్తాడు. టిఫిన్ అయిపోవడంతో మంచి తాటి బెల్లం టీ తాగటం అలవాటు, దాన్ని ఆపేసేసాడు. మళ్ళీ 10 గంటలకి ఏదో ఒకటి స్నాక్ తింటాడు. మధ్యాహ్నం 1 గంటకి ఆకులు గంట కొట్టినట్టు ఆ లంచ్ చేస్తాడు. దాంట్లో జీడిపప్పు తీసుకుంటాడు. రకరకాల ఆహార పదార్థాలు వీరికి ఇష్టం. అన్నింటినీ బ్రేక్ చేశాడు. సూర్యోదయం రేపు ప్రస్ఫుటమైన వద్ద నుండి సూర్యాస్తమయం దాకా మళ్ళీ అదానిచ్చేదాకా కటికం ఉపవాసం పాటిస్తూ మంచినీటి చుక్కలు కూడా దిగనివ్వకుండా ఉన్నాడు. ఇదిగో దాసుడా, నీ కోసం ఆ పుణ్యఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయాన తన చేతులతో ఉపవాస ఫలాన్ని ఇస్తాను అన్నాడు. అప్పుడు అనుకుంటాడు మనిషి, అయ్యో నేను ఎందుకు విడిచిపెట్టానా, ఈ ఉపవాసాలు ఉంటే బాగుండు. అల్లాహ్ దీదార్, అల్లాహ్ చేతుల మీదుగా అల్హమ్దులిల్లాహ్ ఆ ఉపవాస భాగ్యాన్ని నువ్వు పొందుతావు. వాడే కదా అల్లాహ్ యొక్క దర్శన భాగ్యాన్ని నువ్వు చూసేయాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు ఉంటావా? దేవుడంతా ఇప్పుడు అంటాడు, లేదండి నేను లాస్ట్ 3 రోజులు ఉంటా అంటాడు. దేవుడంతా నీకు ఒక 1000 రూపాయలు ఇవ్వాలి, ఇదిగో నీకు 100 రూపాయలు ఇస్తాను, తీసుకుంటావా? చెవు పిండి రే మొత్తం ఇవి వసూలు చేయవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాన్ మాసాన్ని నీ కోసం విధిగా చేశాను. ఇక్కడ మాట చెప్పాడు, యురీదుల్లాహు బికుముల్ యుస్ర వలా యురీదు బికుల్ ఉస్ర. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు సుఖాన్ని కలగ చెయ్యాలి అని సంకల్పిస్తున్నాడు తప్ప మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు.
ఉపవాసం ద్వారా నీకు మేలు జరుగుతుంది. ఉపవాసం ద్వారా అనిర్వచనమైనటువంటి శక్తి నీకు ప్రాప్తిస్తుంది. ఉపవాసం ద్వారా నీ ఈమాన్ పెరుగుతుంది. ఉపవాసం ద్వారా నువ్వు ఖురాన్కి దగ్గరైతావు. ఉపవాసం ద్వారా నువ్వు జిక్ర్కి దగ్గరైతావు. ఉపవాసం ద్వారా నీవు దుఆ చేస్తావు. చెప్పాడు, ఉపవాసం నీ దుఆకి దగ్గర చేస్తుంది. ఉపవాసం నిన్ను మసీద్కి దగ్గర చేస్తుంది. ఉపవాసం నిన్ను ఖురాన్కి దగ్గర చేస్తుంది. ఉపవాసం నీకు స్వర్గానికి దగ్గర చేస్తుంది. ఉపవాసం నిన్ను అక్కడి నుంచి దూరం చేస్తుంది. ఇంకా సైంటిఫికల్ గా ఈ ఉపవాసము మాకు తెలిసి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. లాస్ట్ గత ప్రభుత్వంలో మంచి పొజిషన్ ఉన్న వ్యక్తి గైర్. అతను గురువు గారు నేను ఉపవాసం ఉండాలి అన్నాడు. 30 రోజులు ఉన్నాడు. ఎందుకు ఈమాన్ లేదు. ఈ ఉపవాసం గురించి నేను ఎంతో రీసెర్చ్ చేశాను. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమైనది. 30 రోజులు ఉన్నాడు. ఈమాన్ లేదు. అతనికి ఏంటంటే ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఎందుకు అంటే సైంటిఫికల్ గా ప్రూవ్ చేయబడినటువంటి ఏకైక ఉపవాసం మహా అద్భుతమైనది. ఆఫ్టర్ 14 hours అల్హమ్దులిల్లా నీ శరీరంలో జరిగేటువంటి ఆ అనుభవిస్తున్నటువంటి మార్పులే వేరు. అంతగా ఈ ఉపవాసం నీకు దోహదపడుతుంది. నీ యొక్క కాన్సన్ట్రేట్ పవర్ పెరుగుతుంది. నీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంటే ఈ ఉపవాసాల ఉపయోగాల కోసం నువ్వు ఉండకూడదు. సంకల్పం ఇదేంటిది? అల్లా ప్రసన్నత కోసమే ఉంటే ఈ ఉపయోగాలు కూడా నీకు లభిస్తాయి. అతనేంటి ఈ ఉపయోగం కోసమే ఉన్నాడు. అతనికి అదే దక్కుతుంది. ఎవడు దేనికోసం ఉంటాడో అదే దక్కుతుంది. అంతే కదా. నలుగురు చెప్పారు కదా, ఈయన మళ్ళీ అమాలు విని ఆ సంకల్పాలు బట్టే పుణ్యాలు ఉంటాయి. ఎవడు అల్లా కోసం దైవ మార్గంలో వెళ్తాడో వాడికి అల్లా ప్రసన్నత లభిస్తుంది. ఎవడు వ్యాపారం కోసమో స్త్రీ కోసమో వెళతాడో వాడికి వ్యాపారము ఆ స్త్రీయే దక్కుతుంది. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఇది నిన్ను కష్టపెట్టాలని కాదు. ఉపవాసము అల్లా సుబ్హానహు వ తఆలా దీని ద్వారా నీకు మేలు చేకూరుస్తాడు. నీలో తక్కువ పెరుగుతుంది, ఈమాన్ పెరుగుతుంది. 5 పూట్ల నమాజ్ చేస్తాడు మనిషి. ఖురాన్ వింటాడు. రమదాన్ నుంచి ఈమాన్ సంపూర్ణమైన సంకల్పంతో, పుణ్య సంకల్పంతో, పూర్తి విశ్వాసంతో నువ్వు అన్ని షీట్లు విడిచిపెట్టేసావు, తావిజులు తీసేసావు, అంతరాలు తీసేసావు. నీ గుండెల్లో ఉన్నటువంటి ఆ దర్గాలు, బాబాలు, వలీలు, బాబాలు వీటన్నింటినీ ప్రక్షాళన చేసుకున్నావు. తౌహీద్ వైపు వచ్చావు. అల్లాహ్ నమ్మావు. రసూల్ ప్రకారం ఉంటే నీ గత జీవితంలో చేసిన తప్పులు, పాపాలు, పొరపాట్లు మొత్తం క్షమిస్తాను. ఒక్క నఫిల్ ఉపవాసం ఉంటే 70 వసంతాల దూరం, 70 సంవత్సరాలు నేను నరకం నుంచి దూరం చేస్తాను. హదీసులో వస్తుంది, తూర్పు నుంచి పడమటికి ఎంత దూరం ఉందో అంత దూరం చేస్తానన్నాడు. ఒక్క నఫిల్ ఉపవాసాన్ని, అది ఒక ఫరజ్ ఉపవాసంలో ఉంటే నిన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరకానికి ఎంత దూరం చేస్తాడు ఒకసారి. మరి అలాంటి క్షణమంగులు వెంటుండే జీవితం కదా. వాళ్ళు దొక్కి నేను లేచదా అన్నాడు. ఇది లిమిటెడ్ పీరియడ్. 365 రోజులు నీకు ఇచ్చాడు అబ్బాయి. సూర్యమానం ప్రకారం, చంద్రమానం ప్రకారం 360. 330 రోజులు నీ ఇష్టం వచ్చింది తింటున్నావు. 30 రోజులు నాకు ఇవ్వు అన్నాడు. 5 పూటలు నమాజ్ ఫాలో చేశాడండి. ఇది చదివితేనే 50 పూటలు ఇది తగ్గించాడు. ఇది తగ్గిపోతే 50 పూటలు చదవాల్సింది. సృష్టికర్త ఆయన కాబట్టి 330 రోజులు నీకు ఇచ్చాడు. 30 రోజులు నాకు ఇవ్వమన్నాడు. అది లిమిటెడ్. ఎంతసేపు అయిపోతుంది సార్? మొన్న దాకా మనం రంజాన్ వస్తుంది, వచ్చింది, చేస్తుంది, అయిపోద్ది. కాలం కొవ్వొత్తిలాగా అయిపోయింది. మొన్నటిదాకా మన పిల్లలు, మొన్నటిదాకా మాకు నిగనిగలాడుతా నల్లగా ఉండేవి. ఇప్పుడు మెరుగల తెల్లగా మెరుస్తాయి. బాబా ఎన్నిసార్లు గీకినా సరే వాడికి ఏం ట్రీట్మెంట్ లేదు, విడిచిపెట్టేసే. ఒకరోజు ఇప్పుడు మన పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చూస్తున్నాం. మళ్ళీ ఒకరోజు మనం ముసలోళ్ళు అయిపోతాం, మనం ఊరు పెట్టుకు వెళ్ళిపోతాం. వాళ్ళు మీరు లిమిటెడ్ పీరియడ్ 30 రోజులు ఇన్షాల్లా సంకల్పం అల్లా ఈ రంజాన్ 30 రోజులు నీ కోసం ఉంటాను. అల్లా నేను నీ ప్రసన్నత కోసం తోటి నా జీవితం ఉండలేకపోయాను. ఈ రంజాన్ లో ఉంటాను. అల్లా సుబ్హానహు వ తఆలా నీ యొక్క ఈమాన్ పెంచుతాడు, నీ ఆయుష్ కూడా పెంచుతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు హిదాయత్ ప్రసాదించినందుకు ఆయనకి తక్బీర్, ఆయన యొక్క ఘనతను కీర్తించు. నీకు హిదాయత్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వచ్చాడు. లేకపోతే ఎక్కడో వెళ్ళేవాడు, ఎవరి చుట్టూ తిరిగేవాడు. నువ్వు ప్రపంచంలో ప్రతిదానికి భయపడేవాడివి. ప్రవక్తల కొడుకులకి, ప్రవక్తల భార్యలకి, ప్రవక్తల బంధువులకు కూడా లభించలా ఇది.
ఏడ్చి అడిగాడు, అల్లా నాకు బిడ్డని కాపాడల్లా, పనయ్యా వచ్చేసి కుమార వచ్చే పడవలు ఎక్కి చెప్పేసి ఏడ్చి అడిగాడు. కరసాని ఇలా చెప్పారు యాస్మిని మీరు మాయి నాన్న నేను కొండెక్కుతాలే అన్నాడు. కొండ కూడా కొట్టుకొని పోయింది, కన్న కొడుకు కళ్ళ ఉంది జన సమాధి. మొహమ్మద్ సల్లాహు వాళ్ళు ఏడ్చి అడిగారు, బాబాయ్ 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 ఒక్కసారి కల్మా పడదు బాబాయ్, एक मरतबा कलमा पढ़ो भाई, अल्लाह के पास आपके बारे में सिफारिश कर ఏడ్చి అడిగాడు. అల్లా అన్నాడు, ఇన్నక లా తక్దిమ నహ్ను బతను కోరుకున్న వాడికి ఇవ్వలేవు. ఇబ్రహీం అలైహిస్సలాం అడిగారు, అల్లా నా తండ్రి పరిస్థితి, అల్లా నా తండ్రి పరిస్థితి, అల్లా నా తండ్రి నాకు అనిపితే నాకు అవమానం కదా. అల్లా సుబ్హానహు వ తఆలా ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హరమ అల్లాహు అలైహిల్ జన్న, అల్లా సుబ్హానహు వ తఆలా షిరిక్ చేసిన వాడికి జన్నత్ని హరాం చేశాడు. కాబట్టి అల్లా తాలా హిదాయత్ ఇచ్చాడు. వలితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం వలఅల్లకుం తష్కురూన్, శుక్ర్ గుజార్. ఈ హిదాయత్ ఇచ్చినందుకు ఇది డబ్బులతో కొనుక్కోలేవు, ఇది బలంతో లాక్కోలేవు, అందంతో ఆకర్షించలేవు. మీ ఊళ్ళో బలగం ఉండొచ్చు, రేపు నీ సమాధిలో ఒంటరిగానే ఉంటావు. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య బిడ్డలు, కట్టుకున్న భార్య కడుపున పుట్టిన బిడ్డలు ఎవ్వరు బండెడ మట్టి కింద ప్రళయం దాకా బొబ్బోవాలి. ఇప్పుడు కరెంటు పోతే ఎట్లా మన పరిస్థితి? లైట్లు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, ఏసీలు ఉండవు, పరుపులు ఉండవు, సమాధిలో కూడా ఏమీ ఉండవు. నీ ఆచరణ నీకు ఆడ రక్షిస్తుంది. నువ్వు గనక దూతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే నరకం కిటికీ తీస్తారు. భయపడిపోతాడు, ఏంటి నాకు ఈ గత నాకు లేదు బాబు, నువ్వు చెప్పావు కాబట్టి నీకు ఇది కాదు స్వర్గం కిటికీ తెరిచి పెండ్లి కుమార్తె రాక కోసం ఎదురు చూస్తున్న పెండ్లి కుమారుడు వలె విశ్రాంతి తీసుకో. తర్వాత ఎవడైతే డాంపికలు పలికి మై నమాజ్ नहीं पढ़ता हूँ, रोजा नहीं रखता हूँ, असल मस्जिद का రానా బాయ్ సందా ఇస్తున్నా కానీ ఏదో రంజాన్ లో ఒక 10 రూపాయలు ఇస్తాడు మసీద్కి. ఏదిరా నా పేరు మసీదు పడలేదు మైకులో అంటాడు. ఎవడైదట బడాయి కోసం చేసి నమాజుకు రాకుండా, ఎందుకంటే ఈ ఊళ్ళో బలం ఎక్కువ, నమాజ్ రాకపోయినా జనాజా నమాజ్ చదివించాలంట. అంటే నువ్వు నమాజ్ చేసేసావు, ఊరు మొత్తం జనాజా నమాజ్ చదివితే నీ జనాజా నమాజ్ స్వీకరించి పడితే ఉపయోగం లేదు. కాకపోతే మా అపేక్షం తీసేస్తాడు, భయంతో వాడు చదువుతాడు. అంత మించి నమాజు చదవని వాడికి ఊరు మొత్తం జనాజా నమాజ్ చదివినా దండగా దండగా దండగా. ఎందుకంటే టికెట్ నీ దగ్గర లేదు. లాయిలాహెల్లో మొదలు వీళ్ళందరూ చెప్పి ఎంత చేసినా ఎక్కడ ఇప్పుడు ఎంతో మంది కలిసి వీళ్ళు లోనకు పంపించాలని చెప్పేసి రికమెండేషన్ చేశారండి. వాళ్ళ దగ్గర ఆల్ టికెట్ లేదు. ఏమన్నా లోనకు పోయిన ఉపయోగం ఉంది? అసలు పరీక్ష వేయడానికి అవకాశం ఉందా? వాటి రిజల్ట్ ఏమైనా వచ్చిందా? టికెట్ కల్మా లా ఇలాహ ఇల్లల్లాహ్ మనస్ఫూర్తిగా దిల్సే, మనస్ఫూర్తిగా మనసు మార్చే కడమ తెలుసు. అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్య దైవం లేడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ఆయన దాసుడు అని నువ్వు విశ్వసిస్తే, ఆ విశ్వాసం ప్రకారం జీవిస్తే ఇన్షా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నతిస్తాడు. లేదండి మా ఊళ్ళో ఎవరు ఎటు చేస్తున్నారు, మా పెద్దోళ్ళు ఎటు చేశారు, మా తాతోళ్ళు అలా చేశారు, మా ఊళ్ళో ఎక్కువ మంది అలా ఫాలో అవుతున్నారు, రేపు ఎవడో ఉండరు, ఒంటరిగా వాళ్ళ తల్లి వాజులతో ఒకరొకరు మషివాడు నీ ఇష్టం. ఒక్కడమే అనుమతి జవాబు ఇవ్వాలి. జో హోగయా సో హోగయా, అయిపోయిన దాని గురించి నేను అడగడు. ఇక్కడి నుంచి తౌబా చేసుకుని అల్లా నన్ను క్షమించు, నా పాపాలను మన్నించు, రంజాన్ లో ఉపవాసం ఉంటానల్లా, ఖురాన్ చదువుతానల్లా, నీ ప్రవక్త సీరత్ వింటానల్లా, ఈ రంజాన్ నుంచి నా జీవితాన్ని మార్చుకుంటానల్లా, అల్లా నన్ను కనికరించు, వల్ల నరకం నుంచి కాపాడు అని చెప్పేసి నువ్వు వేడుకుంటే అల్లా సుబ్హానహు వ తఆలా మొరలు ఆలకించేవాడు, దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అనుగ్రహ భాగ్యాలను కురిపించేవాడు, ఆయన్ని శిక్షించడం కోరుకునేవాడు కాదు, ఆయన నీకు బహుమానాలు ఇవ్వడానికి స్వర్గాన్ని సిద్ధం చేశాడు. కాబట్టి సోదరుల అందరికి కూడా పల్లెకి వాసులందరికీ తెలిసిందంటే అల్లా వైపు తిరగండి, పశ్చాత్తాపడండి. కులాలు మతాలు మనం పెట్టుకున్నాం. ఈ కులాలు మతాలు వీడు తక్కువడు ఎక్కువడు, వీడు తెలుగుడు వాడు ఉర్దూ మాట్లాడినంత మాత్రం కొమ్ములు వచ్చినాయని చెప్పేసి ఎక్కడా చెప్పాలా. ఉర్దూ మాట్లాడి ఇలా చేసుకుంటే స్వర్గం ఇస్తానని కూడా ఎక్కడా చెప్పాలా. ఆయన చూసేది ఈమాన్ చూస్తున్నాడు, ఆమాన్ చూస్తున్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా సత్య ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ రాబోయే రంజాన్ లో పరిపూర్ణంగా ఉపవాసాలండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణతో మా అటన్నింటినీ అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రవక్త విధానం ప్రకారం పూర్తి చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. మన ఉపవాసం మన గురించి సిఫార్సు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతుల మీదుగా ఈ పుణ్య ఫలాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా మనకి లైలతుల్ ఖద్ర్ భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ తరావీ
నమాజులు సంపూర్ణంగా పూర్తి చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. నబీకం సరస్వ చేతుల మీదుగా జోజన అమృతమైన కౌశలాగే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆయన పవిత్ర నోట షిఫాస్ లభించే భాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక. నరకమైన అగ్నిగోళ నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ఈ మసీదు కమిటీపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరోగ్యం కురిపించి వారి వ్యాపారాన్ని మరించి ఉన్నతమైన ఫలితాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఈ ఇస్మా ద్వారా గుణపాఠం నేర్చుకొని మనం తౌబా చేసుకొని అల్లాహ్ వైపు తిరిగి అల్లాహ్ను ఆరాధించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. పురుష రాత్రి శనికమైన వేగంగా దాటే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్య త్యాగిలో చేరి ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణతో ఆ స్వర్గ నిలయంలోని ప్రవేశించి మన భార్య బిడ్డలతో పాటు అల్లాహ్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించుగాక. నిర్యాకారి నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన పవిత్రమైన దూతల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించుగాక. ఆమీన్. సుబ్హానల్లాహి రబ్బిల్ ఇజ్జతి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.